నన్ను కొడుతుందా? ఎక్కడుందది? నీలు, నీకో విషయం తెలుసా? ఉండండి. ఏదది? ఎక్కడుంది? ఏది? ఎవరది? అదే ఆంటీ, ఆ ఫేస్ కనిపించిందంటే నన్ను చంపేయాలని చున్నీ వేసి కొట్టిందంటే దొంగ మొహంది. అవునా? అలా చేసిందా? దాన్ని చంపేస్తాను ఇప్పుడు. దాన్ని చంపేస్తాను. నీలిమా, చంపేస్తాను. నీలిమా, చెప్తా చంద్రముఖి, చంద్రముఖి, సార్ మీ కంపెనీ ప్రోడక్ట్ లో ఏ ప్రాబ్లం లేదు సార్, మీరు కంటిన్యూ చేయండి. షూర్. మై చెప్పమ్మా. అన్నా, చంద్రముఖి గదిలో లేదన్నా. ఏంటి? అవునన్నా, ఏడికెళ్ళిందో ఏమో. అన్నా, ఇక్కడికి ఎవరైనా ఒక అమ్మాయి వచ్చినదా? ఎలా ఉంటుందమ్మా? సన్నగా తెల్లగా ఉంటది, మతిస్థిమితం లేదు. లేదమ్మా, అలాంటి వాళ్ళు ఎవరు ఇటు రాలేదు. బ్రో, అమ్మాయి చంద్రముఖి దొరికిందా? పార్వతి? లేదు బ్రో, ఈ చుట్టుపక్కల ఎక్కడా లేదంటే తను ఏమైనట్టు? ఇంతలోనే అట్ట ఇట్ట మాయమైపోతుంది పెద్దబాబు గారు. ఏదో జరిగింది పార్వతి, అదేంటనేది అంచనా వేయాలి. ఎవరైనా ఏదైనా చేసుంటారా సార్? అమ్మో, ఏమై ఉంటుంది శేఖరన్నా? నా డౌట్ నీలాంబరే చంద్రముఖం దాచుంటుందేమో బ్రో. ఎందుకంటే చంద్రముఖం చంపాలనుకుని తనే కదా. తను లేకపోతే ఇంక ఏ ఇబ్బంది ఉండదనుకుంటుంది. ముందా రాక్షసుని పట్టుకు చంపేయాలి బ్రో. అవును సార్, తొందరపడకండి. మనకున్న ఒకే ఒక ఆధారం చంద్రముఖి. తను కూడా మిస్ అయింది కదా బావా. తను తిరిగి దొరకాలంటే, మనం తిరగకుండానే పట్టుకోవాలంటే ఒక పని చేయాలి. నీలు, నా ఫేస్ చూసి చెప్పు. ఏంటది? లుక్ ఇన్ టు మై ఐస్. నేను నెక్స్ట్ రౌండ్ లో గెలుస్తాను కదా. ఫస్ట్ రౌండ్ లో బానే మేనేజ్ చేశాను. నీకు అవసరమా? చిరాకు తెప్పించి కట్టి అసలు మూడ్ ఆఫ్ లో ఉన్నాను నేను. అవునులే, నేను కోటి కొట్టడం నీకు ఇష్టం లేదు. అందుకే కదా కంపెనీ ప్రొడక్ట్స్, అదే ఫేస్ ప్యాకుల్లో కల్తీ చేయాలని చూసావు. నేనిక్కడ ఓడిపోతానేమోనని మళ్ళీ వాటన్నిటినీ మార్చేశాగా. అవి చేంజ్ చేసింది నువ్వా? ఎస్, నీ దొంగ బుద్ధి దొంగ ఫ్యామిలీలో పుట్టి పెరిగిన నాకు తెలీదనుకున్నావా? అది రాసుకునుంటే మొహం కాలిపోయేది. అంటే ఎంత పనిచేసేవి నిన్ను? ఏంటి ఏగి అంటున్నావు? చీపురు గంగా భవానీ ఇక్కడ. నీ మొహం ముందుకి నుంచి పద. నువ్విలా తిడితే నీతో కట్టిపోతాను చెప్తున్నా. సర్లే తల్లి, ముందు క్యాబ్ బుక్ చేసి వెళ్ళిపోదాం. అబ్బా, ఎండలో ఎక్కువసేపు నిల్చోలేనమ్మా. అసలే గ్లామర్ తగ్గిపోయింది. కనీసం ఆ వచ్చే ఆటైనా ఎక్కువ వెళ్దాం. సరే పద. ఆటో 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 ఏ ఆటో. జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 10 కొస్తావా? వీడేంటి ఐఎస్ఐ తీవ్రవాదిలో ఉన్నాడు? నీకు అందరి మీద డౌట్ వస్తూనే ఉంటుందనుకుంటా. బయట మేడం.
ఆటో అంటే వీడు బయట అంటున్నాడు, ఇంతకు మించి మాట్లాడనుకుంటా. ఆ, సరే పద. తొందరగా పోవయ్యా. వెళ్ళవయ్యా. ఏంటి ఇంకా? వెళ్ళు. నీ వల్ల నాకు కూడా అక్క దగ్గర చెడ్డ పేరు వస్తోంది. ఎప్పుడు నీ వల్ల ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి కదా, కామ్గా కూర్చో ఈసారి. మొన్న కూడా గాజు పెంకులేసో ఇద్దరిని కలిపి తింటారు. ఆంటీ, నువ్వు సైలెంట్ గా ఉంటావా ఉండవా? ఓ, నొసుగుతా ఉంటది. హ, అబ్బా. బాబు, కొంచెం గుంతలు వచ్చినప్పుడు చూసి స్మూత్ గా నడుపు. అసలే నా నడుము నాజుగ్గా ఉంటుంది. ఆంటీ, షట్ అప్ ఆంటీ. వామ్మో, వీడి దుప్ప దగ్గర సరిగ్గా నడపవయ్యా. ఏమయ్యా? ఎందుకు ఆపావ్? ఏమైంది? అరే ఏంటంటే మాట్లాడు. మాట్లాడవయ్యా. సార్, స్పృహ తప్పి పడిపోయారు సార్. ఓకే సార్. ఏయ్ రావే రావే రా నడు రావే నడు. రా. ఏయ్ నడవే. ఏంటే గింజుకుంటున్నావేంటి? వదిలేస్తావు అనుకుంటున్నావా? పదా. బ్యూటీ కాంటెస్ట్ లో ఏ ఒక్క బ్యూటీనైనా ఎత్తుకొచ్చి సొంతం చేసుకోవాలనుకున్నావురా? అమాయకురాల్లో ఉందిరా ఇది. మనకి ఏ గొడవ ఉండదు. ముందు దీన్ని ఎలాగైనా ఇక్కడి నుంచి తీసుకెళ్లిపోవాలి. పోలీసు వాళ్ళు ఎవరైనా చూస్తే ప్రాబ్లం అయిపోతుంది. భయపెడితే ఎవరైనా అరుస్తారా? ఇదేంట్రా ఏడుపు వేసుకుని ఉంది కానీ ఏం అరవట్లేదు. షాక్ అయిందేమోరా. ఏయ్ గమ్మునుండు, నిన్ను వదలం. పెద్దబాబు గారు, పార్వతి, చుట్టుపక్కల ఏడ కానొస్తలేదు. బ్రో, స్ట్రీట్స్ రూట్స్ అన్ని చెక్ చేశారా? ప్రతి సందులో చూసాం బ్రో, చంద్రముఖి ఎక్కడ కనిపించలేదు. ఎవరైనా చూసారేమో అని అడిగితే తెలీదంటున్నారు. అంటే తన ఇటువైపు రాలేదనుకుంటా బావా. ఈ ఏరియా దాటి వెళ్ళాలంటే చాలా టైం పడుతుంది. పోలీసులు కూడా ఎక్కువే ఉంటారు. చంద్రముఖి తనకు తానుగా వెళ్ళాలనుకున్నా, ఎవరైనా తీసుకెళ్లాలని చూసినా పోలీసులు పట్టేసుకుంటారు. నీలాంబరిని సేకరణ పట్టుకున్నాడు కదా, చంద్రముఖిని తీసుకెళ్లి వాళ్ళేమైనా చేస్తుంటే నిజం కక్కుతుంది. వాళ్ళంత త్వరగా నోరు తెరవరు వదినా. ఆగవే. ఒరే మామా, నాకెందుకో డౌట్ కొడుతుందిరా. నీలాంబరి మేడం ఓ పోరి జాడ కనుక్కోమని చెప్పింది కదా. అవును, కనుక్కుంటే ₹1,00,00,000 ఇస్తానంది. ఈ పిల్ల అదే అనుకుంటారా? ఒక నిమిషం పట్టుకో, ఫోన్ చూస్తాను. ఏయ్ ఆగవే. రేయ్, ఇది అదేరా. మంచి ఛాన్స్ వచ్చిందిరా. నీలాంబరి మేడకి ఫోన్ చేద్దాం, ₹1,00,00,000 తీసుకుందాం. ఈ పోరిని పువ్వుల్లో పెట్టిస్తావా? పువ్వులా నలిపేద్దాంరా. ఆ, మామా కలవట్లేదురా. మళ్ళీ చేయరా. చేసినా. రేయ్ మామా, కలవట్లేదురా. ఇంకో నంబర్ ఉంది కదరా, దానికి చేయరా. ఆ, ఆగు, నేను చేస్తాను. చూడు. మామా కలిసిందా? లేదురా. చా, ఏంట్రా? ఇంకోసారి ట్రై చేయరా. ఏయ్, మామా అమ్మాయి పారిపోతుందిరా. పారిపోతుందిరా. పట్టురా, పద. మహి,
మనం ఇప్పుడు ఎగ్జాక్ట్ ఎక్కడున్నాం? ఇక్కడేదో లుచినోవా బార్ అండ్ రెస్టారెంట్ ఉంది బ్రో. హే, అయితే మై పక్కన ఉన్న సూర్య లైట్స్ బిల్డింగ్ లో సీసీటీవీ కెమెరాస్ పెట్టారు. ఒకసారి ఫుటేజ్ చూస్తే చంద్రముఖి జాడ కనపడుతుందేమో. చూద్దాం బావా, పదండి. నేను లోపలికి వచ్చిన ప్రయోజనం లేదా ఐశ్వర్య, మీరు వెళ్ళండి. పెద్దబాబు గారు మీరు ఏం కాదు పార్వతి, మీరు వెళ్ళండి. నువ్వు జాగ్రత్త ఫాస్ట్ బ్రో. ఫాస్ట్ మేము మీరు వెళ్ళండి. అవును, అట్టకి ఎవరు? హే, హలో, ఎవరు? మాట్లాడండి. ఎవరు? ఏమైందండి? ఏమైంది? హలో, ఏమైంది? చెప్పండి. ఎవరు? చెప్పండి. ఎవరు? చెప్పండి. ఎవరు? ఏమైందండి? అది చెప్పదురా. భయపడిపోయింది. రావే. వాడి వెనక దాక్కుంటే నిన్ను వదిలేస్తావు అనుకుంటున్నావా? రావే. రావే. రేయ్, ఒక ఆడపిల్ల పారిపోయి అలసిపోయి ఆవేశపడుతుంటే కనికరం లేకుండా మాట్లాడతారా? ఏరా, నువ్వు కృష్ణుడు అనుకుంటున్నావా? భగవద్గీత చెప్తున్నావు. ఒరేయ్, హీరో అనుకుంటున్నాడేమోరా. రేయ్, నేను దేవుణ్ణి కాదు కానీ మగాణ్ణి. నీలాంటి రాక్షసులు ఒక ఆడపిల్ల మీద అత్యాచారం చేస్తుంటే చూస్తూ ఊరుకుంటానా? వీడితో మాట్లాంటిరా. ఏం చేస్తారా? ఏయ్. ఏం చేస్తావు? ఏం చేస్తారా? ఆడపిల్లని వేధిస్తారా? రోడ్డు మీద కనపడితే చాలు మీకు సొంత అనుకుంటారా? మిమ్మల్ని మిమ్మల్ని కాలు చేతులు విరగొట్టి లేడీస్ హాస్టల్ ముందు వాచ్మెన్ లో పెట్టాలరా? సార్ సార్, మమ్మల్ని వదిలేండి సార్. వదిలిపోవాల్సింది మీర్రా. కనపడితే చంపే. వెళ్ళండి. హలో, ఎక్స్క్యూజ్ మీ, ఎక్కడున్నారు? ఇంకెవర్రా? ఇంకెవర్రా ఇక్కడ? మీరేం భయపడాల్సిన అవసరం లేదు. రేయ్, వాడు గుడ్డురా. వాడికేం కనపడదు, కానీ భలే మేనేజ్ చేశాడురా. కనబడదు కదా, ఇష్టం వచ్చాడు కొట్టాడు. అంటే మనం మళ్ళీ వాడి దగ్గరికి సైలెంట్ గా వెళ్ళి ఆ అమ్మాయిని తీసుకెళ్లాలరా. అవునరా, పదరా. హలో, ఎక్కడున్నారు? మిమ్మల్ని
మిమ్మల్ని పెద్దబాబు ఎక్కడున్నారు? ఏమైంది సార్? పెద్దబాబు గారు, పార్వతి, ఏమైంది? ఏమైంది బ్రో? ఏమైంది? ఎందుకంత టెన్షన్ పడుతున్నారు? పాపం పాపం ఒక అమ్మాయి శేఖర్ ఇక్కడే నా దగ్గరకు వచ్చి ఎవరు బ్రో? ఇక్కడ ఎవరు లేరు కదా. ఒక అమ్మాయిని రౌడీలు తరుముకుంటూ వచ్చారు మహి. కర్ర తీసుకుని ఎడాపడా కొట్టేసరికి పారిపోయారు. ఆ అమ్మాయి ఎక్కడుంది సార్? అదే అడుగుతున్నాను శేఖర్. ఇందాకటి నుంచి ఎన్నిసార్లు అడిగినా రిప్లై ఇవ్వడం లేదు. ఒకవేళ తనే చంద్రముఖియా? ఏం మాట్లాడలేదంటే అయ్యుండొచ్చు పెద్దబాబు గారు. అవును బాబా, సీసీ కెమెరా ఫుటేజ్ ని చూస్తే ఇప్పటికైతే చంద్రముఖి ఇటువైపు వచ్చినట్టు కూడా కనబడలేదు. ఇప్పుడేమైనా వచ్చుండొచ్చు. వస్తే ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? వెతకండి, వెతకండి. గో ఫాస్ట్, గో. అలాగే సార్. ఇక్కడ ఎవరైనా అమ్మాయిని చూసారా? రాంగ్ గా ఉంటుంది. చూడలేదు. వాచ్మెన్, మేము లోపలికి వెళ్ళి చూడొచ్చా? వెళ్ళండి. పద పార్వతి. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ ఎవరైనా అమ్మాయిని చూసారా? చూడలేదండి. చూడలేదా? చూడలేదా? పెద్దబాబు గారు, పార్వతి, ఎక్కడ కనిపించలేదు పెద్దబాబు గారు. బ్రో ఎక్కడా లేదు బ్రో. పర్లేదు, నీలాంబరి మన హ్యాండ్ ఓవర్ లోనే ఉంది కదా. నిజాన్ని కక్కిస్తాను. ఇందాకొచ్చిన అమ్మాయి చంద్రముఖి కాదంటారా? అది డౌట్ గానే మిగిలిపోయింది. పోనీలే, ఎవరైతేనే కాపాడగలిగాను. క్షేమంగా వెళ్ళిపోయి ఉంటుంది. చాలు, పదండి. పదండి. పదండి సార్. జాగ్రత్త బ్రో. ఏం ఆలోచిస్తున్నావు అఖిల? పార్వతి గురించేనా? అవునండి. పెద్దబాబు పక్కనుండగా వ్యాపారంలో పార్వతిని దెబ్బతీయలేం. డిస్ట్రిబ్యూటర్స్ హెల్ప్ చేయట్లేదని మార్కెటింగ్ చేయడానికి 1000 మందికి ఉద్యోగ అవకాశాలు ఇస్తామని పేపర్లో యాడ్ ఇచ్చారు. బ్యూటీ కాంటెస్ట్ పెట్టి పబ్లిసిటీ పెంచుకోవాలని చూశారు. ఎన్ని ప్లాన్లు వేసినా నిన్ను ఓడించడం కష్టం అఖిల. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ శ్రీనివాస్. ఆడిటర్ గారు ఉన్నారా? లోపల ఉన్నారు సార్. ఫైల్స్ డిక్కీలో ఉన్నాయి, తీసుకురా. నేను తీసుకొస్తాను సార్. దీన్ని ఇలా తీసుకురావడం చాలా కష్టం రా. ఏదో ఒకటి చేయాలి. అన్నా, ఆ కార్డుకి ఓపెన్ ఉందన్నా. దాంట్లో కుక్కేద్దామన్నా. రావే.